ఆయన క్రీస్తు అంటే ఆయన శిశువుగా వచ్చాడు, మానవ రూపము ఆయన ధరించాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ రాబోతున్నాడు? ఇంకా ఏమని రాబోతున్నాడు? ఆయన రాజుగా రాబోతున్నాడు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ స్త్రీ కననై ఉన్నటువంటి ఒక బిడ్డ, ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతికి సంబంధించిన సూచనగా కనబడుతుందని చెప్పాను కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అంటే దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు జాతిలో నుంచి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అర్థం చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా మీకు? ఇశ్రాయేలు జాతిలో నుంచి, ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని దేవుడు ఒక స్త్రీతో పోల్చాడు. ఆ జాతి ఒక శ్రేష్ఠుడిని బయటికి తీసుకొచ్చింది. ఎవరు ఆ శ్రేష్ఠుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ భూమి మీదకి రెండవ రాకడలో తిరిగి వచ్చే వరకు కూడా సమాధానము అనేది ఎక్కడ కనబడదు. గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన ఈ భూమి మీదకి వచ్చే వరకు, రెండవ రాకడలో ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టి పరిపాలనకి వచ్చే వరకు కూడా, రెండవ రాకడలో ఆయన రాజుగా ఈ ప్రజలను లేదా రాజుగా ఈ ప్రపంచాన్ని పరిపాలించే వరకు కూడా మనకి సమాధానము ఉండదు. ఆ మాటను మీరు కోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి, ఆ మాటను గుర్తుపెట్టుకోండి. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఎవరైనా చదువుతారా మీలో? మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని, 5వ అధ్యాయం 3వ వచనమ్మా, క్షమించండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎవరు వీరు? సమాధాన సువార్తకు ఆటంకము కలగజేసిన వారికి. ఎవరు వీరు? లోకములో ఉన్నవారు. మానవుడు ఈ దినాల్లో ఎన్నో శాంతి ప్రయత్నాలు చేస్తున్నాడు, అవునా కాదా? ఎన్నో దినాల నుంచి మనిషి శాంతి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడం కాదు, కానీ మీకు ఈ విషయాన్ని తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి అనంటే, ఈ మధ్యకాలంలో మనము ఒక భయంకరమైన యుద్ధాన్ని చూసాం. ఏంటి ఆ యుద్ధము చెప్పండి? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. ఈ రెండు దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా రెండు దేశాలు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఎందుకు దాడి చేస్తున్నాయి ఇరాన్ మీద అనంటే, బైబిల్లో చాలా ప్రవచనాలు నెరవేరాలి. ఆ ప్రవచనాలన్నీ కూడా మీకు ఇస్తాను నేను తర్వాత. అయితే ఇప్పుడు ఒక శాంతి ప్రక్రియ వారి మధ్య ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా, ఎహెజ్కేలు గ్రంథములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథాన్ని కూడా మీకు నేను పరిచయం చేస్తాను తర్వాత. ఎహెజ్కేల్లో వ్రాయబడిన ప్రవచనానికి ఈ యుద్ధాలకి ఏమైనా సంబంధము ఉందా అనంటే, లేఖన భాగాలు మీకు నేను రుజువులు ఇస్తాను. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ పీస్ డీల్ కానీ జరిగింది అనంటే, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్కి పీస్ డీల్ కానీ జరిగింది అనంటే, మనమందరము అదృష్టవంతులము. ఏంటి? మనమందరం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే దేవుని కృప మన వెంట ఉండబోతుంది. అది లేఖన భాగములో చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటి అనంటే, ఈ పీస్ డీల్ కానీ లేకుండా కానీ మరలా కానీ భీకరమైన దాడులు ఈ ఇరాన్ మీద కానీ జరిగింది అనంటే, వరల్డ్ వార్ రావడానికి 99.9% సూచనలు ఉన్నాయి. ఆల్రెడీ రష్యా, చైనా ఇటువంటి దేశాలు కూడా ఈ వార్లో ఎంటర్ అవ్వడానికి, సౌత్ కొరియా కాదు, నార్త్ కొరియా, ఇటువంటి దేశాలన్నీ కూడా ఒక జట్టు కట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ మీద దాడి చేయడానికి ప్రణాళిక రచిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన రాకడకు సూచనలు బైబిల్లో ఇవ్వడమే కాదు, కానీ మన జనరేషన్లో మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా వాటిని చూపిస్తున్నాడు. ఇప్పుడు పీస్ డీల్ కానీ జరిగింది అనంటే,
మనం అదృష్టవంతులము. పీస్ డీల్ జరగలేదు అనంటే ఏంటో తెలుసా? పీస్ డీల్ జరగలేదు అనంటే ఏం జరుగుతుంది? మనకి కృపాయుగము దేవుడు ఇవ్వలేదు, సిద్ధపాటుకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ట్రంప్ ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు ఆయన మాట్లాడిన మాట, ఒక జాతిని నేను నిర్మూలము చేయబోతున్నాను అన్నాడా? ఒక జాతిని నేను నిర్మూలము చేయబోతున్నాను అంటే, అమెరికా ఇంతకుముందు కూడా జపాన్ మీద దాడి చేసింది రెండవ ప్రపంచ యుద్ధంలో. దాడి చేసినప్పుడు హిరోషిమా, నాగసాకి అనేటువంటి రెండు రాష్ట్రాలు, మంచి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల మీద దాడి చేసి అణుబాంబులు వేసింది. అణుబాంబులు వేసినప్పుడు ప్రజెంట్ ఎంతకాలం అయి ఉంటుందండి అది? రెండవ ప్రపంచ యుద్ధం ఒక 50 సంవత్సరాలు అయి ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగి ఒక 50-60 సంవత్సరాలు ఉంటుంది. నేటి వరకు కూడా ఆ ప్రాంతంలో పుట్టే పిల్లలు ఎలా పుడుతున్నారంటే, సరిగా కాళ్ళు లేక, సరిగా చేతులు లేక, అంగవిహీనులు లేదా శరీరపరమైన దౌర్బల్యముతో పుడుతున్నారు. కాకుండా ఆ ప్రాంతంలో నేటి వరకు కూడా పచ్చగడ్డి కూడా మొలవట్ల. ఇప్పటి వరకు కూడా పచ్చగడ్డి అనేది ఆ ప్రాంతంలో మొలవట్ల. ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, ఇరాన్కి ఒక జాతిని సమూలంగా తుడిచిపెట్టేస్తాను అంటున్నాడు. ఇక్కడ వాక్యములో మనము చూస్తే, లెక్కల పరంగా చూస్తే, ప్రపంచంలో అత్యధికంగా యేసుక్రీస్తుని నమ్ముతూ ఉన్న దేశాలలో మొదటి స్థానంలోకి ఇరాన్ వెళ్ళిపోయింది. సంఘము విస్తరించబడుతుంది, మసీదులు సంఘాలుగా మార్చబడుతున్నాయి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఇరాన్లో ఉన్నారు. కానీ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? ఒక జాతిని సమూలంగా నాశనం చేస్తాము అంటే దాని అర్థం ఏంటంటే, టోటల్గా ఆ దేశం మొత్తాన్ని మేము డిస్ట్రాయ్ చేయబోతూ ఉన్నాం, దేశం మొత్తం మీద మేము అయిపోతున్నాం అంటున్నారు. అది వేస్తే మిగతా వాళ్ళు గమ్ముకుంటారా? ఏం చేస్తారు వాళ్ళు? అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద దాడి మొదలు పెడతారు. అవి ఇంకా దాడి మామూలు వెపన్స్ ఉండవు. ఇంకా దాడి జరిగింది అనంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కూడా ప్రభావ రేడియేషన్ అనేది కలగబోతుంది. మన పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీ ఒక చిన్న అనౌన్స్ చేశాడు. ఆయన ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళొచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళొచ్చిన మరుసటి రోజే ఒక 2 దినాల్లో వార్ స్టార్ట్ అయింది. గత నెలలో వచ్చి ఆయన ఒక ప్రకటన చేశాడు. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మరలా కరోనా లాంటి ఒక విపత్తును మనము ఎదుర్కోబోతున్నాం, సిద్ధపడండి మానవాళి. వాస్తవంగా చెప్పాలంటే అమెరికాకున్న ప్రొటెక్షను, ఇజ్రాయేల్కి ఉన్న ప్రొటెక్షను, ఆఖరికి ఇరాన్కున్న ప్రొటెక్షన్ కూడా మనకి లేదు. వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే బంకర్లలోకి పరిగెత్తి వెళ్తారు. మనం ఏడకు పరిగెత్తాలి? ఇప్పుడు చెప్పండి. అప్పుడు 7 గంటలకే చర్చి కాడికి పరిగెత్తారు. అప్పుడు చర్చి తలుపులు తీయండి కొడతా ఉంటారు. ఆనంద్ గారు చర్చి తీయట్లేదు సార్ టయానికి అని చెప్పి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెడతారు. ఇప్పుడు ఆయనేమో 9 గంటలకల్లా 8:30 తీసేస్తే 11 గంటలకు వస్తున్నారు. అప్పుడు కానీ ప్రారంభమైంది అని అంటే అప్పుడు ఏం చేస్తారు? కరోనా టైంలో ఏం చేశారు చెప్పండి? మనం చాలా వీడియోలు వచ్చాయి కదా, సూట్లు బూట్లు వేసుకొని రోడ్డు మీదకి వచ్చి అయ్యా జ్ఞాపకం చేసుకో అయ్యా నేర్చారు. ఏమయ్యారు ఇప్పుడు వాళ్ళంతా? మనం కూడా ఏం చేసాం? బాబాయ్ కూడా కోపం వచ్చేసింది. బాబాయ్ నాకు ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం నేను చర్చికి పోవాలా, మోడీ గారు ఆపేశాడు చర్చ అంటాడు. బాబు వచ్చి మోడీ ఆపేశాడు చర్చిని అని అన్నాడు. అప్పుడు బాబాయ్కి అర్థమయ్యే రీతిగా చెప్పాను. ఆ అర్థమైన తర్వాత బాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో చూద్దామని ఆయన్ని పోతే నాకు ఇప్పుడు చెప్తున్నాడు ఆ మాట. ఆయన కూడా చూడు అట్ట చేశాడు నన్ను. ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు ఇంట్లో అందరికీ కరోనాతో ఉన్నారంట నేను కలవడానికి పోయినప్పుడు. మొన్న 2 వారాల క్రితం చెప్తున్నాడు, అయ్యా నువ్వు అప్పుడు వచ్చావే నా దగ్గరికి, అప్పుడు అందరూ పడిపోయినారా ఇంట్లో అన్నాడు. మరి నాకు అప్పుడు కదా చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నావు ఏంటి అన్న. మిగతా కారులో మాట్లాడుకుంటా వస్తా. అప్పుడు ఏం చేశాడు తెలుసా? బాబాయ్ దగ్గరికి అంటే మొత్తం కట్టేశాడు, మొహానికి చేతులకు కట్టేసి, నేను కొంత మనీ ఇచ్చి ఏదైనా కావాలేమో తెచ్చుకో బాబాయ్, నీకు ఏదైనా అవసరతలు ఉంటాయి కదా తెచ్చుకో అంటే ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా భయపడుతున్నాడు రోడ్లో నిలబడి. దానికి ముందేమన్నాడు, చర్చికి మానం నేను,
ఇది అంత కుట్ర, ఇది ఎవరు చేసిన కుట్ర? ఇది పెట్టుకొని ఉన్నాడు ఆయన మీద. కాబట్టి ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మరలా ప్రకటన వచ్చింది. ఏమని ప్రకటన? అది మనము జాగ్రత్త కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, కరోనా సమయంలో మనమందరము బ్రతికామంటే, నిన్న నన్ను అనుకోకుండా ఒక మేడం నన్ను కలిస్తే ఆమె బిజినెస్ల గురించి వీటి గురించి ఒక 45 నిమిషాలు నా బుర్ర తినింది. ఆమె తింటే లాస్ట్కి నేనేం చేస్తున్నానంటే, ఈ 45 నిమిషాలు నా బుర్ర నాకు ఎందుకు ఇచ్చానంటే, ఆమెకు ఒక మాట నా ప్రభు గురించి చెప్దామని మాట్లాడుతూ ఉంది. సార్ ఇట్లా సార్, అట్లా సార్, నేను ఇట్లా చేసేదాన్ని సార్, నేను నా 40 కోట్లు మిస్ అయ్యాను సార్, నేను 30 కోట్లు పోయింది సార్, మా ఆయన ఇట్లా చేశాడు, మా ఆయన అట్ట చేశాడు, ఇది అది అంటుంటే అన్నీ చెప్పనిస్తా ఉన్నా. ప్రభువా ఎక్కడ దొరకద్ది ఈమె, నాకు అర్థం కావటం. నాన్ స్టాప్ ఆడి కారు వేసుకొని వచ్చింది, ఆడి కారులో కూర్చుంది. సార్ కూర్చోగలరా మీరు కూడా అనింది. కూర్చుంటానమ్మా అన్న. వేరే వాళ్ళు పరిచయం చేశారు, ఈమెతో మాట్లాడండి అని. అయిపోయిన తర్వాత చిన్నగా చూస్తే టైం 9 అయిపోయింది. ఓయమ్మ చాలాసేపు నుంచి చెప్తా ఉంది ఈమె సమస్యలు మనకు చెప్తా ఉంది అని చెప్పని వెంటనే నేను నా సాక్ష్యాన్ని 5 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్లో నా సాక్ష్యాన్ని చెప్తే ఒక మాట నిందా. ఏమనిందంటే, యేసుక్రీస్తు గొప్ప దేవుడు సార్ అని. అవును మేడం, మీరు ఎందుకు నమ్ముకోలేదు అయితే అన్న. నేనంటే సార్ నేను కొంచెం మేము బిజినెస్లో ఉంటాం కదా సార్, మోసాలు అవన్నీ కామన్గా ఉంటాయి కదా. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు గురించి ఎవరికి తెలుసు? అన్యులకి తెలుసు, నీకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు నీకు తెలియంది ఏంది? ఏం తెలియదు నీకు? ఏమీ తెలియదు. మాకు పలాంటి తెలుసు అని చెప్పడానికి ఉందా? ఇంకా మనము నేర్చుకునేవారిగానే ఉన్నాం. ఆమెతో మాట్లాడినప్పుడు ఒక మాట అనింది. నిన్న ఒక చిన్న డిబేట్ లాంటిది జరిగితే, 15 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఈ యొక్క జనాభా లెక్కలు తీలేదు కదా, మనము ఆ సెన్సస్ అంటాం కదా, వాటిని ఎందుకు తీయలేదు అని విశ్లేషణ చేస్తే, ఒక రహస్యమైన, ఇవన్నీ కూడా మీరు కట్ చేయండి, ఎడిట్ చేసేయండి, ఒక రహస్యమైనటువంటి న్యూస్ బయటకు వచ్చింది. ఏంటి అని అంటే, చెప్పనా మీకు? నేను చెప్పమంటారా? మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకు చేయలేదు? స్థితిలో ఉంచమని కాదు, నువ్వు అడుగుతుంది ఏంది? నాతో ఉన్నటువంటి వారు, నాతో ఉన్న ప్రజలు నశించిపోకూడదు ప్రభు అని అడుగుతున్నావు. ఇది న్యాయమే కదా, దేవుడు దీన్ని చేస్తాడు. అయితే వాక్యములోకి వెళదాం, సమయం అయిపోతుంది కాబట్టి. ప్రియమైన వారులారా జ్ఞాపకం చేస్తున్నాను, ముగించబోతున్నాను వాక్యాన్ని. నేను ఈ సమయంలో మనము చదువుకుంటున్నటువంటి లేఖన భాగాల్లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి ఈ వార్ కానీ కొనసాగింది అనంటే, మనము అంచె దినాల్లోకి వెళ్ళిపోతున్నామని బ్లైండ్గా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోండి. మీరు ఆత్మీయంగా సిద్ధపడండి. ఎందుకనంటే ఎప్పుడు ఏ రకమైన దాడి జరిగి ఏ ప్రాంతంలో ఏ మిస్సైల్ పడుతుందో మనకి తెలియదు. కాబట్టి ఆ మిస్సైల్ ద్వారా ఒకవేళ చనిపోతే ప్రభు దగ్గరికి నేరుగా వెళ్ళిపోవాలి, సిద్ధపాటు కలిగి జీవించాలి. ఒకవేళ కానీ పీస్ డీల్ కానీ మళ్ళీ కానీ కంటిన్యూ అయిందా, దేవుని యొక్క కృప మన మీద ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇంకా విశ్వాసములో మనము బలపడడానికి దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం. ఈ సమయంలో ఒక మాటను మీకు తెలియపరుస్తున్నాను. రోమాపత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక మాట ఉంది. ఏమంటే, క్రీస్తు ఎలాంటి వాడు? ఇప్పుడు ఈ స్త్రీ యూదుల లేదా ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతికి ఒక సంకేతం అని చెప్పాం కదా. క్రీస్తుని ఈమె కననయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు కన్న క్రీస్తు విషయంలో మనం చూడబోతున్నటువంటి మాట ఏంటో ఒకసారి చూద్దాం. 9:4-5 వచనాలు చదువమ్మా. అమ్మా వాగ్దానాలు వీరివి, పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఇది ఏంటి వాగ్దానము? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి, దేవుడు, నిత్యము స్తోత్రార్హుడు. ఏంటినా? ఈయన దేవుడు,
ఈయన ఎవరు? సర్వాధికారి. ఎప్పుడు ఆయన్ని మనము స్తుతిస్తూనే ఉండాలి. స్తుతుల మధ్య ఆసీనులు అయ్యే దేవుడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ప్రతి సాయంత్రము మీరు ఎంతమంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు? ప్రతి సాయంత్రము మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నారా మీరు? విన్స్టన్ గారు చెయ్యి ఎత్తి వెనక్కి గీరుతున్నారు. అనుకున్నానే, అబ్బా ఒక్కళ్ళన్నా చూడగలుగుతున్నాను, ఆనందంగా ఉందని. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారమ్మా? వెరీ గుడ్. మీరుమా? వెరీ గుడ్. ఇంకెంతమంది? సార్ వారంకి ఒకసారి గుడిగా రావడం కష్టంగా ఉంటే మీరు భలేవాళ్ళే. రోజు వెళ్ళి నేను చెప్తున్నాను మీకు విషయాన్ని. మనము వాకింగ్కి వెళ్ళినా జాగింగ్కి వెళ్ళినా మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? మన ప్రాణాత్మ దేహాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన బ్రతకమంటే మనం బ్రతుకుతాం. మనం వాకింగ్ చేసినంత మాత్రం మంచిదే చేయడము, నేను తప్పని చెప్పట్లేదు ఎవరికి కూడా. ఆటలు పాటలు మంచిదే, చెయ్యండి, మీ శరీరాన్ని కష్టపెట్టండి, మంచిదే. కానీ ఎవరిస్తారండి ఆయుష్కాలాన్ని? హిజ్కియాకి ఎవరిచ్చారు? హిజ్కియాకి ప్రార్థనతో సాధించుకున్నాడు ఈ హిజ్కియా. గుర్తుపెట్టుకోండి, ఈ దినం నుంచి మీ కుటుంబాల్లో 7 గంటలకల్లా మీ బిడ్డలిద్దరిని కూర్చోబెట్టుకొని చిన్నప్పటి నుంచే ఒక పాట పాడుకొని ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకోండి. అది మీ కుటుంబం చుట్టూ ఒక కంచెగా ఉంటుంది. అపవాది దూరకుండా ఒక కంచెగా ఉంటుంది. కుటుంబ ప్రార్థన అనేది ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిని ఉన్నతమైన స్థితిలోకి నడిపించేటువంటిది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. ఇప్పుడు ఆమె ఒక మగ శిశువును కన్నది. ఆ శిశువు ఎవరు? ఆ శిశువు? క్రీస్తే. ఏ స్త్రీని ఈమెతో మనము పోల్చడానికి వీలు లేదు. అంటే అర్థం ఏంటంటే, సంఘము స్త్రీతో పోల్చబడింది కదా. సంఘం అంటే స్త్రీయే కదా, పోల్చబడింది. ఇప్పుడు పోల్చడానికి వీలు లేదు. కన్య మరియను యేసు తల్లిగా మనం పోల్చుకోలేము. కాబట్టి ఏ స్త్రీని ఈ స్త్రీతో మనం పోల్చలేము. ఎందుకు అనంటే ఇది ఒక సూచన మాత్రమే. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ సంఘం ఎక్కడుంది అమ్మా? సంఘము పరలోకంలో ఉందని చెప్పాలి. సంఘము ఎత్తబడింది. కాబట్టి ఇప్పుడు మనము చూడవలసినటువంటి లేఖన భాగాన్ని మరలా అది కంటిన్యూ చేసుకొని త్వరగా ముగించబోతూ ఉన్నాను. ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుదామ్మా. ఇంకొక సూచన కనబడింది. మొదటి సూచన కాకుండా ఇంకో సూచన కనబడింది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటి అనంటే, కనడానికి సిద్ధంగా ఉన్నటువంటి నెప్పులు వేదన పడుతున్నటువంటి స్త్రీ ముందు ఎవరున్నారండి? వాడు ఎలా ఉన్నాడు? వాడికి ఒక పేరు పెట్టాడు, ఎర్రని మహాఘట సర్పం అంట. ఎర్రని మహాఘట సర్పం అంటే వీడికేముంది? 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. ఆ తలల మీద ఏమున్నాయి? 7 కిరీటాలు ఉన్నాయంట. ఇది ఒక 2-3 విషయాలుగా నేను వివరిస్తాను. ఎర్రని మహాఘట సర్పం గురించి మీరు నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ ఎర్రని మహాఘట సర్పానికి ఈ లోకంలో కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటి ఆ పేర్లు అంటే, సైతాను, అపవాది, సర్వలోకాన్ని మోసం చేస్తున్నవాడు, చేసినవాడు కాదు, చేస్తూ ఉన్నవాడు అని అర్థం. వీడి తలలు 7 ఉన్నాయి కదా. ఈ 7 తలలు మానవ జ్ఞానానికి మించి జ్ఞానము కలవాడుగా చూపిస్తూ ఉందంట. మానవ జ్ఞానాన్ని కూడా వీడు దోచుకుంటాడు, మైండ్కే మారుతాడు వీడు. గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఒక శోధన మనకు వచ్చిందనుకోండి, ఒక శోధన మనకు కలిగిందనుకోండి, బాగా విశ్వాసములో ఉన్నాం, వీడేం చేస్తాడంటే, ఎవరు లేరు కదా, అబ్బా ఇది చేసేస్తే బాగుంటుందేమో. చూడండి, వీడు మానవుని జ్ఞానానికి మించిన జ్ఞానము కలిగినటువంటి వాడట. ఈ 10
7 తలలు కలిగినటువంటి వాడు. అయితే మానసిక జ్ఞానము వీడికి సంపూర్ణంగా ఉంటుందంట. మానసిక జ్ఞానము సంపూర్ణంగా ఉంటుందంట. ఎప్పుడు కూడా తలంపుతో ఏదైనా పని చేస్తుంది మన బాడీ. సిగ్నల్స్ మన బ్రెయిన్ మనకిస్తుంది ఆటోమేటిక్గా. గుర్తుపెట్టుకోండి, ఈ దారిలో మనము వెళ్ళొచ్చా అనే సందేహం వస్తుంది. బైక్ని మనం డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ముందు వెళ్తున్న వెహికల్ని మనం ఓవర్టేక్ చేయాలా లేదని మన బ్రెయిన్ చెప్పేస్తుంది. వెళ్ళగలమంటేనే దూరతాం, అవునా? మన బ్రెయిన్ చెప్తుంది ఆటోమేటిక్గా, సిగ్నల్స్ ఇస్తుంది, నువ్వు వెళ్ళలేవాగు అంటది. అప్పుడు మనం ఆగిపోతాం. కానీ వీడే అటువంటి సిగ్నల్స్ మనకి ఇవ్వగలిగిన వాడు. అంటే ఇప్పుడు వీడిచ్చే సిగ్నల్స్ కానీ మనం కానీ ఫాలో చేస్తే ఏమైపోతాం? మనము ఏమంటాం? యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఏమంటారంటే, వీడు భలే మూర్ఖుడండి, వాడు అక్కడి నుంచి హార్న్ ఇస్తానే ఉన్నాడు, ఎదుటోడు వాడు హార్న్ కొడతా వస్తున్నాడు, వీడు సైడ్ ఇట్లేదు, వీడు వచ్చి దూరాడు. వృద్ధాగా అందరు చచ్చిపోయినారండి వీళ్ళంతా. అపవాది చేసే పని ఏంది? నీ బ్రెయిన్ని వాడు స్కాన్ చేస్తాడు. నిన్ను వాడు ఎంత కాడికి ఏం చేస్తాడు? ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, 10 కొమ్ములు అంటే రోమా సామ్రాజ్యము 10 చీలికలైపోయింది కదా, దానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన వారలారా, 7 తలల కిరీటము అంటే తల మీద 7 కిరీటాలు ఉన్నాయి కదా, ఆ పరిపాలనకు గుర్తట. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు లోకాన్ని పరిపాలిస్తుంది ఎవరమ్మా లోకాన్ని పరిపాలిస్తుంది? యేసుక్రీస్తు పరిపాలిస్తున్నాడా? లోకాన్ని పరిపాలిస్తుంది ఎవరు? సాతానుడు వాడు లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే వాడికి పరిపాలన చేయడానికి దేవుని దగ్గర నుంచి అనుమతి ఉంది. కానీ ఆ పరిపాలనలో నుంచి దేవుని పరిపాలనలోకి రావడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, కననయ్యున్న ఆ స్త్రీ బిడ్డను తినివేయుటకు ఎదురుగా వాడు నిలిచి ఉన్నాడంట. ఇక్కడ చాలా స్పష్టంగా సైతానుకు ఉన్నటువంటి ముసుగు, అసలు రంగు తొలగించబడుతుంది. సాతానుకి ఉన్నటువంటి ముసుగు, అసలు రంగు తొలగించబడుతుందంట. మనము జ్ఞాపకం చేస్తూ ఉంటే సైతాను ఎలాంటి క్రియలు చేస్తాడో వాడు కనబడకుండా ఏదైనా చేస్తూ ఉంటాడు, అవునా? అసూయ పుట్టించేది వాడే, వేషము పుట్టించేది వాడే, ఈర్ష్య పుట్టించేది వాడే, ఎదుటి వ్యక్తిని తక్కువగా చూడమని చెప్పేది వాడే. అర్థమైందా? ఇవన్నీ కూడా వాడి స్వభావాలు. అంతిమంగా వాడి యొక్క ముసుగు తొలగించి వేయబడుతుందంట. ఇప్పుడు కననై ఉన్నటువంటి ఆ స్త్రీ బిడ్డని కనింది. కనగానే ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళబడ్డాడమ్మా? ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళి, ఆ కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనము యొద్దకు ఎవరు వెళ్ళారు? కన్నటువంటి యొక్క కుమారుడు వెళ్ళాడు, ఆ శిశువు వెళ్ళాడు. ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? అరణ్యమునకు